శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కరోనా నుండి కోలుకొని ఆరోగ్యంగా ఉన్న సందర్భంగా రేణిగుంట పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ సబాన్ రాజా ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సబీర్, ఇరానీ, ఖాదర్, ఆలీ, మహబూబ్ బాషా, ఎంపీటీసీ ఫైజాన్ బేగం, మస్తాన్, వల్లి, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క బక్రీద్ పండుగ 3 రోజులు జరుగుతుంది కాబట్టి మేము యొక్క ప్రోగ్రాము ఈ కరోనా కష్టంగా ఉంది కాబట్టి మేము 3వ రోజు పండగ వాతావరణంగా జరిపించుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి స్వల్పంగా ప్రజల్లో పోయి కొంచెం ఆయనకి అవస్థ జరిగింది. ఆయన కోలుకొని ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా మేమందరం ముస్లిం మైనార్టీస్ అంతా ప్రార్థనలు చేయటం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకి మా శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి చీరలు ప్లస్ బూందీ ప్యాకెట్లు పంచటం జరిగింది. ఇక్కడికి వచ్చిన మైనార్టీ ఆడవాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అందరూ చాలా సంతోషం పడినారు. అదేవిధంగా కూడా బాధపడినారు. మా కాళహస్తి ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లోకి వచ్చి సేవ చేసే వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కరోనా సోకటం అనేది నిజంగా చాలా బాధపడటం జరిగింది. అందరూ ఇక్కడ సంతోషంగా వచ్చారు. పోయేటప్పుడు చాలా కొంచెం బాధపడతా పోయారు. ఎందుకంటే ఆయనకుండే క్రేజ్, ఆయనకుండే అభిమానం అంతా ఇంత కాదు. ఒకప్పుడు ఏదో స్వల్ప దీంట్లో ఆయన ఇదవటం జరిగింది. కానీ ఇప్పట్లో కాళహస్తి నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క ఫాలోయింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులైతే కానీ కులాలకి మతాలకి అతీతంగా చాలా వరకు ఇప్పటికే చాలా ఆయన చేయటం జరిగింది. అదేవిధంగా మనం ఇలాంటి ఎమ్మెల్యేని ఇంకా మనం మళ్ళా కూడా ఇంకొక 20-25 ఏళ్ళ వరకు ఇలాంటి ఎమ్మెల్యేకి ఆయన ఇంటికి రాకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా సరే మనం ఓట్లేసి గెలిపించాలి. ఎందుకంటే ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎప్పుడు ప్రజలు పొగుడుకుంటారు. ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేసే వ్యక్తిని ఎప్పుడు ప్రజలు నచ్చుకుంటారు. కానీ మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఏ పొద్దు ప్రజల్ని నొప్పించే పని ఏది చేయలేదు. ఆయన మెప్పించే పనే చేశాడు. వద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్పినా, కొంతమంది నాయకులు చెప్పినా కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మనం పోయి వాళ్ళందరికీ పేదల కన్నా నిత్యావసర వస్తువులు అందించాలి అనే ఒక దీంతో ఆయన అడవిలో కానీ ప్రతి ఒక్క మండలంలో కానీ టౌన్లో కానీ పల్లెల్లో కానీ నిరుపేదలకి, ఎందుకంటే వాళ్ళు ఈ కరోనా కష్టకాలంలో 5 నెలలు అయింది. ఆయన ఇప్పటికీ సాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన శక్తి ఎంతవరకు ఉండదో అంతవరకు ఆయన అప్పులు చేస్తున్నాడు, ఆయన సొంత డబ్బు పెడుతున్నాడు మనకు తెలియదు. కానీ పేద ప్రజలందరూ బాగుండాలి అనే ఒక దీంతో ఇంటింటికి కవర్ మరీ చేతికి ఎత్తుకొని పోయి చేతికి ఇస్తున్నాడు. అలాంటి టైంలో ఏదో ఆయనకి ఈ యొక్క కరోనా అనేది సోకటం జరిగింది. ఆయన దేవుడి దయ వల్ల చాలా నిక్కచ్చిగా బయటకు వచ్చే ఆరోగ్యంతో మళ్ళా ప్రజాసేవలేక రావటం జరిగింది. మేమందరం ముస్లిం అయినదంతా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము అదేవిధంగా ఈ ప్రార్థన ముఖ్యంగా చేయటం ఏమిటంటే ఆయన ఇంకా మీట కూడా బాగా సుఖశాంతులుగా ఆయన ఫ్యామిలీ అంతా బాగుండాలని కోరుకుంటున్నాము. దాంట్లో మేమందరం కూడా సరే చాలా సంతోషం పడే వ్యక్తుల్లో ముఖ్యంగా మమ్మల్ని ఈ యొక్క దారికి తెచ్చి మేమందరినీ ఒక దాటి మీద నడిపించిన మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మా మండల ఇన్ఛార్జి పవిత్రమ్మ గారు జన్మలకి మేము మర్చిపోము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ మీడియా కూడా మాకు ఏమిరా అంటే
మాకు ఇన్ని రోజులు ఏదో ఎన్నో కార్యక్రమాలు చేసినాము, ఏదో అటు వచ్చి అటు పోతూ ఉంటారు. కానీ ఈ తడవ మాత్రము మా ఎమ్మెల్యేకి ఈ యొక్క కోలుకొని బయట వచ్చిన సందర్భంగా మాకు ఇంత ఛాన్స్ ఇచ్చిన మీడియా వాళ్ళకందరికీ మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాము. పేరున ఎవరిని వదలకుండా మీడియా సోదరులందరికీ మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినాము. అందరినీ పొగుడుతూ వస్తున్నాం. ఈ పొద్దు ఫైనల్గా మేము మీడియా వాళ్ళను కూడా పొగడాలని ఈ యొక్క కార్యక్రమం జరిపించినాము. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మధుసూదన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. మధుసూదన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. మధుసూదన్ రెడ్డి నాయకత్వం. వర్ధిల్లాలి.